People, welcome to our channel. Today's our topic is transmission efficiency. అసలు ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతలోపు నేను చెప్పేస్తా. అంటే ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సైడ్ బ్యాండ్ పవర్ టు ది టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్. ఈ స్కాల ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ కదా. రాసుకోవచ్చు. నీటా ఈజ్ ఈక్వల్ టు PSB by PT సైడ్ బ్యాండ్ టు ది టోటల్ ట్రాన్స్మిషన్ పవర్. అంటే దీన్ని PUSB ప్లస్ PLSB బై PT ఇట్లా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. అంటే AC²M²/8 ప్లస్ AC²M²/8 బై PC ఇంటూ 1 ప్లస్ M²/2. ఇక్కడ ఈ టర్మ్స్ ఎట్లా వచ్చాయని నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ నెక్స్ట్ దీన్ని మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి ఈ టర్మ్స్ని. అంటే AC²/2 ఇంటూ M²/4 ప్లస్ AC²/2 ఇంటూ M²/4 బై PC ఇంటూ 1 ప్లస్ M²/2. నెక్స్ట్ ఈ టర్మ్ని నేను ఇట్లా రాసుకుంటున్నా. ఎట్లా PC ఇంటూ M²/4 ప్లస్ PC ఇంటూ M²/4 బై PC ఇంటూ 1 ప్లస్ M²/2. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా. PC ఇంటూ M²/4 ప్లస్ M²/4 బై PC ఇంటూ 1 ప్లస్ M²/2. అంటే ఏం లేదు బాస్, ఇక్కడ పీసీని కామన్ తీసిన ఈ టర్మ్స్ నుంచి తీసి ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ నీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మర్చిపోయా, ఇక్కడ పీసీ అనేది గిట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలిన టర్మ్స్ ఏంటి? M²/2 బై 1 ప్లస్ M²/2. నెక్స్ట్ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఈ M²/2 బై 2 ప్లస్ M²/2. అంటే ఇక్కడ 2 1 2 ఇక్కడ వేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా. మనకు ఏమొచ్చింది ఇప్పుడు? ఈ నీటా ఈజ్ ఈక్వల్ టు M²/2 ప్లస్ M² కదా. ఇది మన ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. నీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. PSB బై PT ఈజ్ ఈక్వల్ టు M²/2 ప్లస్ M². ఇది తర్వాత ఇక్కడ మనకి మాడ్యులేషన్ అనేది 100% అయితే మనకి అప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది 1 అవుతుంది కదా. సో ఇఫ్ వి టేక్ 100% మాడ్యులేషన్, ద మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే M ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో మనకి నీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే PSB బై PT ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే మనకి PSB ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు PT ఇంటూ 1/3గా కూడా రాసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్యారియర్లో అవైలబుల్గా ఉన్న పవర్ అనేది, మనకి క్యారియర్ సిగ్నల్లో మనకి 2/3% అనే పవర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బట్ సైడ్ బ్యాండ్స్లో మనకి 1/3% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో క్యారియర్ సిగ్నల్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దీంట్లో మనం క్యారియర్ని సప్రెస్ చేస్తాం కదా. సప్రెస్ చేసినప్పుడు మనకి ఓన్లీ 1/3 పవర్ మాత్రమే మనకి ఉంటుంది. అంటే మనం 1/3 పవర్ని సేవ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మనం కరెంట్ రిలేషన్ ఇన్ AM వేవ్స్ డిస్కస్ చేస్తాం. అంటే కరెంట్ రిలేషన్ ఇన్ AM వేవ్స్ నెక్స్ట్ టాపిక్. దీంట్లో మన ట్రాన్స్మిటెడ్ పవర్ అనేది ఏంటిది? PT ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ 1 ప్లస్ M² కదా. అంటే ట్రాన్స్మిషన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు PT ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ 1 ప్లస్ M²/2 కదా. మనకి పవర్ బై ఓమ్స్లో మనకి పవర్ ఫార్ములా ఏంటిది? P ఈజ్ ఈక్వల్ టు I²R కదా. మనకి టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు IT²
నెక్స్ట్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ స్క్వేర్ ఆర్. మనకి పీటీ అంటే తెలుసు, పీసీ కూడా తెలుసు కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఐటీ స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐసీ స్క్వేర్ ఆర్ ఇంటూ, సో మనకు వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ఆర్ అనేది గెట్ క్యాన్సిల్ అవుతుంది. గెట్ క్యాన్సిల్ ఇప్పుడు మనకి మిగిలిన టర్మ్స్ ఇక్కడ రాసుకోవాలి. ఐటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐసీ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 2. నెక్స్ట్ ఈ ఐటీ స్క్వేర్ అని ఐసీని తీసుకొద్దాం. అంటే ఐటీ స్క్వేర్ బై ఐసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 2. నెక్స్ట్ దీనికి ఇక్కడ స్క్వేర్ పోవాలంటే మనం దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. అంటే ఐటీ బై ఐసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 2. అంటే ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ఇంటూ ఈ ఐసీని తీసుకోపోదాం ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 2. ఇది కరెంట్ రిలేషన్షిప్ ఇన్ ఏఎం వేవ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.